ఈరోజు నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగబోతున్నాను. 100 మందికి లీడర్‌గా ఉంటే గుర్తింపు వస్తుందా? లేకపోతే 10 మందికి లీడర్‌గా ఉంటే గుర్తింపు వస్తుందా? మన ఇండియాలోని చాలామంది లీడర్‌గా గుర్తింపు కోసం ఆ 10 మందినే ఎంచుకొని సెక్యులరిస్ట్ అనే ముసుగు ధరించుకున్నారు. ఇదే కశ్మీర్ పెహల్గాంలో ఈ సెక్యులరిస్టుల తండ్రులో, కొడుకులో, అల్లుల్లో, మనవళ్ళో టెర్రరిస్టుల తోటాలకు బలైపోయి ఉంటే ఆ సెక్యులరిస్టుల ఆలోచన ఎలా ఉండేది? కాల్చే టెర్రరిస్టు మతం చూస్తాడే కానీ నువ్వు సెక్యులరిస్టువా నేషనలిస్టువా అనేది చూడడు. ఎంత ఎక్కువ మందిని ఎంత తొందరగా కాల్చి పడేసామా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎస్కేప్ అయిపోయామా, టెర్రరిస్టు ఆలోచన ఇలానే ఉంటుంది. కశ్మీర్లోని పెహల్గాంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. ఏ మతం అని అడిగారు. ప్యాంటు విప్పదీసి సుంతి చేయించుకున్నావో లేదో చూపించమన్నాడు. ఖురాన్లోని సూక్తులు చదవమన్నారు. నువ్వు ముస్లింవి కాదు, నీకు బతికే హక్కు లేదని కను రెప్పలు తెరిచి మూసేలోపే బాడీలో బుల్లెట్లు దించేశారు. పసి వయసు పిల్లలు అనాథలైపోయారు. జీవితాంతం నాన్న అనే పదానికి శాశ్వతంగా దూరం అయిపోయారు. 27 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ తరంలోని చాలామందికి తెలియంది ఒకటి ఉంది. ఒకప్పుడు ఇదే కశ్మీర్లో మెజారిటీ జనాభా ఎవరో మీకు తెలుసా? హిందువులు. అదే కశ్మీరీ పండిట్లు 1990 జనవరి 19వ తారీఖు 1,00,000 మంది కశ్మీరీ పండిట్లు రాత్రికి రాత్రే ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు వదిలేసి కశ్మీర్ నుంచి ప్రాణభయంతో జమ్మూకు ఢిల్లీకి పారిపోయారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద మానవ విషాదం ఇది. సెక్యులరిస్టులు ఎప్పుడు ఎక్కడా ఈ విషయాన్ని మీకు చెప్పరు. పెహల్గాంలో హిందువులను కాల్చిపడేయటం, ఇండియా మొత్తం ఉలిక్కిపడి ఒకే మాట మీదకు రావటంతో సెక్యులరిస్టుల నోట్లో పెద్ద ఐసుగడ్డ అడ్డం పడిపోయింది. ఇదే పెహల్గాంలోనో ఇదే ఇండియాలోని మరో చోట హిందువుల బదులు వేరే మతం వాళ్లను కాల్చి పడేసి ఉంటే ఒక స్టాలిన్, ఒక మమతా బెనర్జీ, ఒక రాహుల్ గాంధీ, ఒక కమల్ హాసన్ అన్నట్టు మర్చిపోతున్నాను, మీరు నన్ను తిట్టుకుంటారేమో, మన అతిపెద్ద సెక్యులరిస్టు ప్రకాష్ రాజు ఉండనే ఉన్నాడు కదా. ప్రకాష్ రాజు తెలుసు కదా, బెంగళూరులో ఎంపీగా పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయాడు. డిపాజిట్లు కూడా రాలేదు కదయా, అదే మన ప్రకాష్ రాజు. వీళ్ళంతా ఎంత గందరగోళం చేసేసేవాళ్ళు. ఎన్ని నిరసనలు, ఎన్ని బంధులు, ఎన్ని కొవ్వొత్తుల ర్యాలీలు, ఒకటా రెండా? అదే మన కమ్యూనిస్టులు అయితే ఇండియాలో అసహనం పెరిగిపోతా ఉంది అని 10 బస్సుల మీద 100 రాళ్లు విసిరేసేవాళ్ళు. బెంగాల్, కేరళ, తమిళనాడు అట్టుడికిపోయేవి. చచ్చిపోయింది, చంపబడ్డది హిందువులు కాబట్టి అంతా ప్రశాంతంగానే సాగిపోయింది. సెక్యులర్ వాదులు మాత్రం తప్పించుకొని తిరుగుతున్నారు. దోస్తం నమస్కార్. ఈ వారం రోజుల నుంచి ఏం జరుగుతుందో మీరంతా చూస్తూనే ఉన్నారు కదా. మోడీకో బోలో అని చెప్పి మరీ కాల్చిపడేశారు. భర్తలను పోగొట్టుకున్న మహిళల ద్వారా ఈ విషయం ప్రపంచం మొత్తం తెలిసింది. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. నరేంద్ర మోడీ అహం దెబ్బతినింది. ఇప్పుడు మోడీ ఏం చేయబోతున్నాడు? నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. మోడీ ప్రధానిగా ఉండగా పాకిస్తాన్ మీద ఇప్పటి వరకు 2 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఒకటి భూమి మీద, రెండోది ఆకాశం మీద. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చేసుకున్నాయి. ఇక మూడోది మిగిలింది నీళ్ల మీద, అంటే నేవీ ప్రతీకారం మిగిలి ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 17 సంవత్సరాలు ఇండియాకు ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ ఎన్నో విషయాల్లో ఇండియా జుట్టును తీసుకెళ్లి పాకిస్తాన్ చేతుల్లో పెట్టాడు. నెహ్రూ చేసిన ఘోరమైన తప్పిదాల వల్ల కశ్మీరీలు భారతదేశం మొత్తం దశాబ్దాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూనే ఉంది. ఉదాహరణకు 1960లో నెహ్రూ పాకిస్తాన్తో చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీ, నదీ జలాల ఒప్పందం ఇండియాలోని నదులకు ఇండియాకే పూర్తి హక్కు లేకుండా చేశారు. ఎంత అన్యాయం! ఈ మాట నేనొక్కడనే కాదు, మన కశ్మీరీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా చెప్తున్నాడు. We have always believed that the Indus Water Treaty has been the most unfair document to the people of Jammu and Kashmir. ఇండియాలో ఢిల్లీ, ముంబై ఎలాగో పాకిస్తాన్లో కరాచీ, లాహోర్ పట్టణాలు కూడా అంతే. సింధు నది జలాలను ఇండియా ఆపేస్తే ఈ కరాచీ, లాహోర్లో స్నానం చేయటానికి కాదు, తాగటానికి మంచినీళ్లు కూడా ఉండవు.
కొంతమంది పాకిస్తానీలు ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్టులు పెడుతున్నారు. సబ్బు నీళ్ళ వల్ల నా కళ్ళు మండుతున్నాయి, ఇండియా దయచేసి కొద్దిగా నీళ్లు వదులు, ఇలాంటివి కొన్ని వందల పోస్టులు పాకిస్తాన్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. अब बताओ मैं क्या करूं, कैसे इस मुल्क में रहे। ये बच्चा मेरा पोता, इसकी गान धोने के लिए पानी नहीं है, चड्डियों से कपड़ों से मैं पोंछती हूँ। ఇండియా పాకిస్తాన్ మధ్య 3 సార్లు యుద్ధం జరిగిన సింధు జలాల్ని మాత్రం పాకిస్తాన్కి పంపటం ఆపలేదు ఇండియా, ఎందుకంటే మానవతా దృక్పథంతో. కానీ మతం పేరుతో ఎప్పుడైతే హిందువులను అత్యంత దారుణంగా చంపేశారో ఇండియాలోని హిందువులంతా ఏకమవుతుండటంతో ప్రభుత్వాల్లో కూడా వణుకు మొదలైంది. మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని చూడండి, రోడ్డు మీదకు వచ్చి మరీ నిరసన తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేదు హైదరాబాద్ ముస్లింలు నల్ల రిబ్బన్లు కట్టుకొని హిందువుల మోక హత్యకు నిరసన తెలపటం. వక్ఫ్ బోర్డుల చట్ట సవరణ మీద వారం 10 రోజుల్లో ఇదే ముస్లింలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలనే ఆలోచనలో ఉన్నారు. హిందువుల దారుణ మారణకాండ, వక్ఫ్ బోర్డుల చట్ట సవరణ, ఏ ఆందోళన పెద్దగా భారీగా జరుగుతుందో మీరంతా మర్చిపోకుండా తేడా చూసుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ నీళ్ల దగ్గరికి వస్తున్నాను. చొక్క నీళ్లు కూడా వదలమన్న ఇండియా శనివారం రాత్రి అకస్మాత్తుగా సింధు జలాల్ని పాకిస్తాన్కు వదిలేసింది. ఇండియా ఆలోచన 2 రకాలుగా ఉంది. ఒకటి, పాకిస్తాన్ ఆర్మీ తుపాకులు పక్కన పెట్టి ఇండియా వదిలేసిన నీళ్లలో మునిగిపోకుండా ఉండటానికి జనాలను కాపాడే పని మీద దిగింది. ఇక రెండోది, 1960లో పాకిస్తాన్తో నెహ్రూ అన్యాయంగా చేసుకున్న నదీ జలాల ఒప్పందం వల్ల మన ఇండియాలోని నీళ్లను నిల్వ చేసుకునే సామర్థ్యం ఇండియా ఇప్పటి వరకు డెవలప్ చేసుకోలేదు. నదుల్లోకి ఎక్కువ నీళ్లు వస్తే ఇండియా తప్పనిసరిగా పాకిస్తాన్కు నీళ్లు వదలాల్సిందే. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా తెలివిగా ఒక వ్యూహం పన్నింది. పాకిస్తాన్లో పంటల కాలం మళ్ళీ జూన్ జూలై నెలల్లో మొదలవుతుంది. అప్పటికి వాళ్ళకి ఖచ్చితంగా నీళ్లు కావాలి. ఇప్పుడు పాకిస్తాన్లో పంటలకు నీళ్లు అవసరం లేదు. అందుకే అవసరం లేనప్పుడే డ్యాములోని నీళ్లను కిందకు ముందే వదిలేసి డ్యామును ఖాళీ చేసేస్తే రేపు వర్షాకాలం నాటికి డ్యాము ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఎన్ని నీళ్లు వచ్చినా డ్యాము నింపటానికే సరిపోతుంది. ఇప్పుడు కిందకు పోయే నీళ్లు పాకిస్తాన్కు ఎటు ఉపయోగం లేకుండా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అంటే అవసరం లేనప్పుడు నీళ్లు వదులు, అవసరం ఉన్నప్పుడు నీళ్లు ఆపేయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యూహం బహుశా ఇదే అయి ఉండొచ్చు. ఒక మాట అయితే నిజం, మోడీకో బోలో అన్న టెర్రరిస్టుల మాటతో నరేంద్ర మోడీ అహం దెబ్బతినింది. ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది నరేంద్ర మోడీ ఏం చేయబోతున్నాడా అని. మరీ ముఖ్యంగా చాలా కాలం తర్వాత ఇతర మతస్థులు చేస్తున్న పనులతో సోషల్ మీడియా పుణ్యమాని హిందువుల్లో విపరీతమైన ఐకమత్యం పెరిగిపోతోంది. సెక్యులరిస్టులను, సెక్యులర్ పార్టీలను హిందువుల్లోని ఐక్యత భయపెడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇండియా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన సరైన టైం ఇదే. లోటుపాట్లు వెతికే పని మీద ఉండకుండా మోడీ ప్రభుత్వానికి మనమంతా బలంగా అండగా ఉండాల్సిన టైం ఇది. జై హింద్ దోస్తాం, ధన్యవాద్.